దేవుడు నాకేమిచ్చాడు? ఏ సుఖశాంతులు ప్రసాదించాడు? నిశ్చింతగా ధ్యానం చేసుకోవడానికి ఒక ఇల్లు ఇవ్వలేదు, సంసారం గడవడానికి తగిన డబ్బు ఇవ్వలేదు, ఏ విషయంలోనూ నాకు ఏ మేలు చేయలేదు అని భగవంతుని నిందించేవారు ఎక్కువ మంది ఉన్నారు. మనం పీల్చే గాలి, ప్రతి శ్వాస ఆ భగవంతుడు ఇచ్చింది కాదా? నీకు తిండి, బట్ట, గూడు అవసరమైనంతగా ఇచ్చాడు కదా. మరి ఇంకా ఏదో ఇవ్వలేదనటం చాలా తప్పు అని బాబూజీ అనేవారు. ధ్యానం చేయటానికి నీకు ఎంత జాగా కావాలి? ధ్యానంపై ఇష్టం ఉంటే చెట్టు క్రింద కూర్చుని కూడా ధ్యానం చేయవచ్చు. సహజ మార్గంలో ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోవటం అంటూ ఉండదు. అందరినీ ఒకే విధంగా పరిగణిస్తారు. గుర్తుంచుకోండి, ఈ మార్గం తల్లి లాంటిది. భేదాలు ఏవైనా బిడ్డల్లో ఉండవచ్చు గాని తల్లిలో ఉండవు.